కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పెత్తనందారులు రాజ్యాధికారాలు అనుభవిస్తూ వస్తున్నారు తప్ప ఏ సమస్యని అంటే శాశ్వతంగా సమస్యలు సాల్వ్ చేయాల్సిన సమస్యని ఏది అయితే శాశ్వతంగా సమస్య సాల్వ్ కావట్లేదు. కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో నేడు స్వతంత్ర అభ్యర్థిగా కొండా వెంకయ్య పోటీ చేశారు. వారి నివాసం నుండి 1000 మంది భారీ బైక్ ర్యాలీతో అంకమ్మ గుడి వద్ద నుంచి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుని వారి బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలను పట్టించుకునేవారే లేరని, ప్రజలు ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారని, వారందరి సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా మాలాంటి యువకులు పోటీ చేయాలని, అంబేద్కర్ స్ఫూర్తితో వారి సమస్యలన్నింటినీ తీర్చాలని, అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పఠాన్ బాషా, రాము, నిరంజన్, కళ్యాణ్, బ్రహ్మయ్య, ఏడుకొండలు, నిఖిలేష్, శ్రీకాంత్, మహేష్, బాబు, మస్తాన్ బాషా, అధిక సంఖ్యలో ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పెత్తనందారులు రాజ్యాధికారాలు అనుభవిస్తూ వస్తున్నారు తప్ప ఏ సమస్యని అంటే శాశ్వతంగా సమస్యలు సాల్వ్ చేయాల్సిన సమస్యని ఏది అయితే శాశ్వతంగా సమస్య సాల్వ్ కావట్లేదు. తీర ప్రాంతాల్లో నీటి సమస్య కానీ, ఇటు మల్లి దగ్గర కట్టడ సమస్య కానీ, ఇదే విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీలో కానీ, రాచర్లపాడు, చంద్రశేఖరపురం 100 ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు కంపెనీలకు ఇచ్చినా కానీ ఏ కంపెనీని తీసుకొచ్చి ఆ కంపెనీలో స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నా కానీ నిరుద్యోగులను మభ్య పెడుతున్నారు తప్ప వాటి మీద పోరాటం చేసి ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు ఎలాంటి వ్యవహారాలు ఇంతవరకు చేయడం. ఒకవేళ నేను శాసనసభ్యుడిగా ఈ కోవూరు నియోజకవర్గం మీద గెలిస్తే నా మొట్టమొదటి అడుగు రాచర్లపాడు, చంద్రశేఖరపురం నుండి కిసాన్ సెజ్జల్లో కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం చూడడం కోసం మాత్రమే నేను ఈ ఎలక్షన్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే విధంగా ఎంతో మంది నాయకులు చెప్తున్నారు కదా, వాళ్ళకి మీకు తేడా? ఇక్కడికి వచ్చినటువంటి నాతో తిరిగి ఏ ఒక్కరు సారాయి ప్యాకెట్లకో, రూపాయలకో, మబ్బి పెట్టే మాటలకో ఇక్కడికి రావట్లేదు. మేము ఇక్కడ అందరం యువత, చదువుకున్నటువంటి యువత, కడుపు మండి ఆకలితో, కడుపు మండి ఉద్యోగాలు లేక రగిలిపోతున్నటువంటి యువత, అంబేద్కర్ యొక్క జర్నలిజంలో ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క చిన్న చిన్న అవకాశాలను నీరు కార్చుకుంటూ ఉన్నటువంటి అవకాశాన్ని కుదబెట్టుకునేసి ఏదో ఒకటి చేయాలి, మన కుటుంబాలు ఎలా బాగుపడాలని ఉద్దేశం కడుపు మండి వచ్చిన యువతే ఈరోజు ఇక్కడ ఉంది. ఈ యువత అట్టేటు పొరలడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రయాణం ఇప్పటితో మొదలైంది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం మొదలైంది. కాబట్టి అందరూ చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి, కానీ ఈ గొంతుక ఒక సమస్య పరిష్కారం అయింది. ఇది నాకు కొత్తవైతే కాదు. గత 15 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాను. ఈ మీద ఎన్నో సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది. ఇలాంటి మాటలు నేను చెప్పను. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని పోటీ చేసి ఢీ కొడతారా? ఇక్కడ పెద్ద నాయకుడు, చిన్న నాయకుడు అంటూ ఎవరు ఉంటారండి. ఎందుకంటే ప్రజల ముందు ఎవరైనా కానీ సామాన్య నాయకుడే. ఎందుకంటే వాళ్ళకి పార్టీ సింబల్ ఉంది, ఇక్కడ పార్టీ సింబల్ లేదు. ఎవరైనా కానీ ఒక నాయకుడిని నిలబెట్టేది ఓటు హక్కు మాత్రమే. అది ప్రజలు నిర్ధారిస్తారు. ఈ ప్రజలు నిర్ధారించేటువంటి ఈ ప్రక్రియలో నేను అంతర్భాగంగా ఎంతో దూరం వెళ్ళిపోతున్నా. సుమారు ఈ కోవూరు నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉన్నటువంటి ఈ కోవూరు నియోజకవర్గంలో ఈ పార్టీకి మేము ఒక్కొక్క గ్రామం నుంచి 50 కుటుంబాలు టచ్ చేసుకో ఉన్నాం. 10,000 ఓటు బ్యాంకు ఆల్రెడీ మేము మా ఖాతాలో జమ చేసుకో ఉన్నాం. మిగతాది ఈ యువతని ఇక్కడి నుంచి నేను బెల్ట్ల వారికి, బ్యాచ్ల వరకు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోతారు. ఈ రోజు నుంచి మొదలవుతుంది. నామినేషన్ ముగించే లోపు ఈరోజు నా ఒక్కడి మొహమే మీ అందరూ కనబడుతుంది. నామినేషన్ ప్రక్రియ ముగించే లోపు చాలా ముఖాలు మీరు చూస్తారు. చదువుకొని ఎవరైతే విద్యార్థులు అణగారిపోయి ఉన్నారో వాళ్ళంతా నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అంబేద్కర్ వాదులు కూడా నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మొదలుపెట్టిన ప్రక్రియ కాదు, తొందరలో దీనికి మంచి సమాధానం దొరుకుతుంది.
నేను తీసిస్తాను అయితే మన సమాజంలో సాగడంలో ఉన్న గర్వం సంతోషం చాలా గొప్పది. పిలుపును మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా నా వెంట ఉండి నన్ను నడిపించే నాతో నేడుగా ఉన్నటువంటి నా స్నేహితులు, శ్రేయభిలాషులకు ధన్యవాదాలు. భారత ఎన్నికల వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ఎన్నికల ప్రభావంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రాజ్యాంగంలో యువతలకి రాజ్యాధికారం అవ్వాలని ఒకే ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దృష్ట్యా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఈ కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు అధికారాన్ని చేపట్టినటువంటి పెత్తందారులు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా దళిత కుటుంబాలు అక్రమ సంపాదన కోసం, అధికారాల కోసం వెంపలాడుతున్నారే తప్ప లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడ కూడా ఏం కూడా చేసినటువంటి ఆధారాలు లేవు. యువత ఈ రోజుకి కూడా ఉద్యోగాలు లేక మనం ఎందుకు చదువుకున్నామో, మనం చదువుకున్న చదువుకి అసలు అర్థం ఉందా అనే విధంగా తయారైపోవాలి. పరిశ్రమలకి కొన్ని వందల ఎకరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నా కానీ పరిశ్రమలు తీసుకురాకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ రాకుండా ఆగిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పిల్లలే కాకుండా చాలా మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి వాళ్ళకి అందవలసినటువంటి ఎలాంటి పథకాలు స్వయం ఉపాధి సహకారం లేకుండా చేస్తూ ఉన్నారు. బడుగు బలైన వర్గాలకు సంబంధించిన కాలనీలు ఇప్పటికీ శ్మశాన వాటికి లేక కాలువ కోసం రోజుపాటి దుస్తులు కలిగితే మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి మీద చరించిన నేను ఒక సాధారణ మనిషిగా ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్క యువతలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను. దీనికి మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ నేను ఒకటే నిర్ణయిస్తున్నా, గెలిస్తే శాసనసభ్యులు అవుతా. ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోతే కోవూరు నియోజకవర్గ ప్రజల గొంతుకను అవుతా. అంతే తప్ప నా పోరాటం ప్రజా సమస్యల మీద నిరంతరం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నేను మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. మీడియా సోదరులకి మరియు సోషల్ మీడియా సోదరులకి ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కోవూరు నియోజకవర్గ అందరికీ పేరు పేరున ఎందుకంటే 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి అయితే బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుని ఎందుకో కాపాడుకోలేకపోతున్నాము అనే తపన తిన్నాము. ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడ్డ ఈ కొండా వెంకయ్యను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఈరోజులో కోవూరు నియోజకవర్గంలో ఒక యువకుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అందరినీ కలుపుకొని ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కారం చేసడానికి కంట్రోల్ పడుతున్నందుకు మొదటి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. ఎవరండి? పెద్ద పోటీసులు. అందులో ఈ కొండా వెంకయ్య ఆయన ఎక్కడో చిన్న రాయలు అయినా ఈ కోవూరు గ్రామ ప్రజల్ని నమ్ముకొని ముందుండి నేను కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానన్న విషయం ఇది నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో
చరిత్ర సృష్టిస్తుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు 75 సంవత్సరాల తర్వాత నా చరిత్రలో ముస్లింగా ఖరీదైన 50,000 కౌంటర్ సిటీలో ఇచ్చారు. ఇక్కడ ఏదైనా సరే ఈ కొండా వెంకయ్యని మనం బలపరిచి గెలుపు కోసం మనం అందరం పాటు పడదామంటే నిర్ణయం ముస్లింలు మాట్లాడుకొని ఈ సందర్భం ఇక్కడ రావడం జరిగింది. మీడియా సోదరులు ఒకటే చెప్తున్నాను, మీరు అనుకుంటే కొండా వెంకయ్య గెలవతారు, మీరు అనుకుంటే తోవ నియోజకవర్గ ప్రజలు బాగుపడతారు. అందరినీ దయవచ్చి మీడియా సోదరులందరూ ఈ కొండా వెంకయ్య తోవ నియోజకవర్గాన్ని బాగుపడుతున్నట్టు మీ భాగస్వామ్యాన్ని నేను భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి తోవ నియోజకవర్గ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీభద్రాము, నేను ఈరోజు మా తమ్ముడు కొండా వెంకయ్య పెట్టినటువంటి ఆత్మీయ సమావేశానికి ముఖ్యంగా రావడం, ఎందుకంటే ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోరుకుని ప్రజల వద్దకే పాలన అనే విధంగా ముందుకు నడుచుకుంటూ పోతారో అలాంటి నాయకులకి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఆ విషయం ఆలోచించిందే పార్టీకి సంబంధం లేకుండా ప్రజా సమస్యల మీద పోరాడడానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలక్షన్స్ బాగా హంగామాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి సమావేశం ఏంటంటే మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పటికీ కూడా కోవూరు నియోజకవర్గంలో సక్రమంగా నీటి సదుపాయం లేదు, రవాణా సదుపాయం లేదు. అదేవిధంగా మనిషి చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు సరిగలేదు. వీటి మీద ఏ ఒక్క నాయకుడైనా ఈ ప్రచార పథం మీద మాట్లాడతారు అనుకుంటే అది కలవగానే మిగిలిపోయింది. కానీ ఇలాంటి సమస్యలన్నీ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. నిరుద్యోగుల మీద ఏ నాయకుడు మాట్లాడుతున్నాడు? అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సచివాలయాలు కట్టు కూడా ఆగిపోవడం జరిగింది. ఉదాహరణకి ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట దగ్గర ఒక సచివాలయం కట్టు కూడా ఆపేశారు. అదేవిధంగా వారి ప్రాంతంలో ఒక చెరువు అవగాలు చెరువుని మరమ్మతు చేస్తే సుమారు ఆ మరమ్మతులకి ఏం ఖర్చు 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దానికి ఆ 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ వరదల్లో ఉన్నటువంటి ఆ చెరువుని కానీ తవ్వి దానికి సక్రమంగా నీటి పారుదల కానీ చేస్తే దాని దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి 500 ఎకరాలు మాగానిగా మారుతుంది. కానీ దాన్ని పట్టించుకున్న ఆలోచన ఇలా చూస్తున్నామా, ఎన్నో సమస్యల్ని ప్రజల దృష్టిలో ఉన్నాయి తప్ప నాయకుల దృష్టికి వెళ్ళలేదు. కాబట్టి మా తమ్ముడు కోవూరు నియోజకవర్గం మీద కొండా వెంకయ్య గారికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. దానికి మా పెద్దలందరూ అలాగే ప్రతి మండలంలో ఉన్నటువంటి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కొడలూరు మండలం, విడలూరు మండలం, అదేవిధంగా ముదిగొండ గ్రామం నుంచి పోతే ఇందుకూరుపేట మండలం నుంచి చాలా మంది యువకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా 5 మండలాల నుంచి మండలానికి 30 మంది నాయకులు రావడం జరిగింది. వారి సమస్యలు చెప్పడం కూడా జరిగింది. ఏ ఒక్క నాయకుడు కూడా సొంత అభివృద్ధి కోసం, సొంత స్వలాభాల కోసం ప్రయత్నిస్తూ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని నాయకులకు తీసుకెళ్ళకపోవడం వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి మరియు అదేవిధంగా తమ్ముడు చేసేటువంటి నామినేషన్ చేసిన వల్ల ఆయన ప్రతి ఒక్క సమస్యలకి ప్రచారంగా ముందు కూడా ఏ ఒక్క సమస్య ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ సమస్యల పరిష్కార దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ అందరి ముందు అతను ఉంటాడని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు స్వతంత్ర అభ్యర్థి కొనసాగే మాట్లాడుతున్నాను. కానీ ఏ పార్టీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కష్టపడిన ఏ ఒక్క నాయకుడికైనా కార్యకర్తలకైనా ఒక స్థానం కల్పించట్లేదు. ఈరోజు ఏమి లేకపోయినా ఇంతమంది కోటేశ్వరుల పైన పోటీ చేసేందుకు సిద్ధపడడానికి విడవలూరు మండలం నుంచి మేము మనస్ఫూర్తిగా సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం. శాసనసభ ఎన్నికల్లో 5 మండలాల్లో విడవలూరు మండలం
ఇదైపోయి కనుక మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా అన్నని ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలిపించుకునేదానికి మా యొక్క కృషి చేసి, అలాగే నియోజకవర్గంలో ఉన్న మా యొక్క బంధువులైన స్నేహితులైన అందరికీ చెప్పి ప్రతి గడపకెళ్ళి అన్న గెలుపు కృషి